గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది. ర్యాలీ కోసం పోర్ట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. బురదగా ఉండి జారుతుందనే కారణంతో జిల్లా కలెక్టర్ సూచనతో అధికారులు ర్యాలీని బీచ్ రోడ్లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి విశాఖపట్నంలో అగ్నివీర్ ర్యాలీ కొనసాగుతూ వస్తుంది. అయితే విశాఖపట్నంలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం కారణంగా అప్పటికే అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి ఆర్మీ అధికారులు విశాఖపట్నంలో ఉన్న పోర్ట్ స్టేడియంలో రన్నింగ్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ మెడికల్ టెస్టులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ భారీ వర్షం కురవడం కారణంగా ఈ ఏర్పాట్లు ఇబ్బంది కలగడంతో వెంటనే ఫిజికల్ టెస్టులకు సంబంధించిన రన్నింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానిని విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో చేసేందుకు వెంటనే త్వరితగతిన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం 1600 మీటర్లు అంటే కిలోమీటర్న్నరకు పైగా 5 నిమిషాల 30 సెకండ్లలో ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం పూర్తిగా కూడా దీనికి ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పూర్తి కావడానికి కూడా పూర్తి ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఫిజికల్ మెడికల్ కూడా పూర్తిగా చేసినట్లుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి అగ్నివీర్ ర్యాలీ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇంకా సెప్టెంబర్ 5 వరకు కూడా పూర్తిగా కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నట్లుగా ఆర్మీ అధికారులు తెలియజేస్తారు. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. Okay.